కాలంతో పాటు మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే అంతరిక్ష రంగంలో కలలు కూడా నేలకు చేరుతాయి. అందుకే బిగ్ ఛాలెంజెస్, వెరీ బిగ్ టార్గెట్స్ ను నిరంతరం ముందు పెట్టుకుని దానికి తగినట్లు వ్యూహాలు రచిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇకపై పరిశోధన, అత్యాధునిక సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు వీటిపైనే ఇస్రో ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది. శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ తయారీ బాధ్యతల్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు అప్పగించనుంది. దీంతో మరింత దూరదృష్టితో అంతరిక్ష రంగంలో అద్భుతాల ఆవిష్కరణకు అవకాశం ఉంటుందన్నది ఇస్రో నమ్మకం. ఆ దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ఇకపై పరిశోధన, అత్యాధునిక సాంకేతికతలపై ఇస్రో దృష్టి. పిఎస్ఎల్వి LVM-3 తయారీ. లాంచ్ వెహికల్స్ తయారీ బాధ్యతలు ప్రైవేట్ రంగానికి. మారుతున్న కాలం, వేగవంతమవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన లక్ష్యాలను కూడా విస్తరించుకుంటోంది. పరిశోధన, అత్యాధునిక సాంకేతికత అభివృద్ధి, శాస్త్రీయ ప్రయోగాలు, ప్రత్యేక మిషన్లపై మరింత దృష్టి పెట్టనుంది. ఇందుకోసం లాంచ్ వెహికల్స్ తయారీ, సాధారణ శాటిలైట్ల తయారీ వంటి కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది. స్కైరూట్ లాంటి ప్రైవేట్ సంస్థల రాకతో ఇకపై చిన్న ఉపగ్రహాలను, శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ను తయారు చేసే బాధ్యతల్ని ప్రైవేట్ రంగానికి అప్పగించనుంది. సాంకేతికత, ఉత్పత్తి హక్కుల బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీకి బదిలీ చేసింది. నెక్స్ట్ స్టేజ్ లో ప్రధాన రాకెట్లైన పిఎస్ఎల్వి, LVM-3 సాంకేతికత, తయారీ కూడా ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే చర్యలు జోరందుకుంటున్నాయి. ఇక ముందు ఇస్రో ఒక తయారీ సంస్థగా కాకుండా ప్రధానంగా పరిశోధన, అభివృద్ధి సంస్థగా పనిచేయనుంది. కొత్త సాంకేతికతలు, శాస్త్రీయ మిషన్లు, ప్రత్యేక ఉపగ్రహాలు, అధునాతన అంతరిక్ష మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనుంది. ఇక సాంకేతికత అభివృద్ధి చెంది వాణిజ్యపరంగా వినియోగించేందుకు సిద్ధమైన తర్వాత దానిని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేస్తుంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతమున్న సుమారు $8 బిలియన్, అంటే 76,000 కోట్ల రూపాయల నుంచి 2023 నాటికి $44 బిలియన్, అంటే 4,21,000 కోట్ల రూపాయలకు పెంచాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ రేంజ్ టార్గెట్ ను సాధించాలంటే అంతరిక్ష సాంకేతిక, ఇతర రంగాల్లో విస్తృతంగా దూసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత సంస్థల విస్తరణ చాలా కీలకం. రక్షణ శాఖ నుంచి కూడా భారీగా అవసరాలు ఉంటాయి. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలకు 31 ఉపగ్రహాల తయారీకి రక్షణ శాఖ ఆర్డర్లు ఇచ్చింది. మరో 21 అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన శాటిలైట్లను ఇస్రో తయారు చేయనుంది. దీంతో పాటు అత్యాధునిక పరిశోధనలు, అభివృద్ధిపై ఇస్రో మరింత దృష్టి కేంద్రీకరించనుంది.